అనంతపురం పోలీసులపై శివాలెత్తిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురంలో నా బస్సులకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారు. నిప్పు పెట్టిన తర్వాత ఆ మంటలు మెయిన్ వైర్లకు తాకాయి. ఈ ఘటనపై నేను ఫిర్యాదు చేయను. చేతనైతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి విచారించాలి. చేతనైతుందా పోలీస్ అంటూ పోలీసులకు జేసీ సవాల్ విసిరారు. పోలీసులపై నాకు నమ్మకం లేదు. మీకు చేత కాదు కాబట్టే నేను ఫిర్యాదు చేయలేదు. మీకు చేత కాదు కాబట్టే షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో బస్సులలో 450 కోట్లు పోగొట్టుకున్నా దీంతో ఏమైతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నమస్తే, నేను మీ మాధవీలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తున్నాను. లేడీస్, బీ సేఫ్. శ్రీమాత్రే నమః. వందే మాతరం. 2-3 రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే, తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో, అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది. అడిగిన వారిని, అంటే ఇదేంటి, ఇది మన కల్చర్ కాదు కదా, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు, పెళ్లిగాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్లైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా? ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా? మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా? బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి, అది కూడా అర్ధరాత్రి, ఇలాంటి అందరికీ తెలుసు 31st నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి, అంటే పార్టీలు చేసుకునే వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి, మానాలకి ఏదైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు? స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అడిగిన వారిని, ప్రశ్నించిన వారిని, ఇది మన సంస్కృతి కాదు కదా
అసలు డిసెంబర్ 31 మన నూతన సంవత్సరం కానే కాదు. అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి వీళ్ళ విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? అసలు ఏంటిదంతా? ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా? ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము. ఒక సాటి హిందూ మహిళలాగా, బాధ్యత కలిగిన మహిళలాగా మహిళలందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, కుటుంబాలు ఇలా ఈ విధంగా ఎంజాయ్మెంట్ పార్టీల పేరుతో బయటికెళ్లి అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని మన ప్రాణం మీదకి మన మానం మీదకి తెచ్చుకున్నటువంటి వ్యవస్థ సంస్కృతి మనది కాదు. దీని వెనకాల ఇది ఒక రకమైనటువంటి విష సంస్కృతికి తెర తీసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీకు అంతగా పార్టీలు చేసుకోవాలి, అంతగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మీ ఇళ్లలో ఉన్నటువంటి వారిని కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా చేసుకోండి. అసలు మనది కానే కాదు. అయినప్పటికీ కూడా చేసుకోవాలనంటే ఇంట్లో మగవారి సహాయంతో లేదంటే కుటుంబం అంతా కలిపి చేసుకోండి. కానీ కేవలం ఆడవారి మట్కి అని చెప్పని పెట్టే ఇటువంటి కార్యక్రమాలకు దయచేసి వెళ్ళవద్దు. ఈ ఆర్గనైజర్ ఏమంటున్నారంటే కేవలం మహిళలకి ఈ ఏర్పాట్లు అని చెప్పని అంటున్నారు. మరి ఆర్గనైజ్ చేసేది కూడా మహిళేనా? నాకైతే అలా అనిపించడం లేదు. ఇదేం పద్ధతి? ఒక ప్రజాప్రతినిధులే ఇటువంటివి చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు? ఏదైనా జరిగితే గనక ఎవరు దానికి బాధ్యత వహించేది? చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవచ్చా? ఇప్పుడు అక్కడికి ఊరవతల పెట్టినటువంటి ఇటువంటి పార్టీలకంతా పోలీసులు మళ్ళీ మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడానికని వెళ్తారు. ఈలోపు నగరంలో ఏదైనా శాంతి భద్రతలకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించేది? అసలు అంత అవసరం ఎవరొచ్చింది? ఎవరు అడిగారు? ఇది ఖచ్చితంగా దరిద్రమైనటువంటి ఆలోచన. తప్పకుండా ప్రతి మహిళ ఆలోచించాలి, కుటుంబము ఆలోచించాలి. కాసేపు ఆడపిల్లలు ఇంటికి రాకపోతేనే కంగారు పడేటటువంటి కుటుంబాలు ఈ రోజున తమ ఆడపిల్లలని, పెళ్లిళ్ళైనటువంటి వారి ఆడవారిని ఆ రకంగా పార్టీలకు ఏ విధంగా వదిలేస్తారు? ఎందుకు పంపించాలనుకుంటున్నారు? అక్కడ పానీపూరి బండ్ల ప్లేస్ లో ఉండేవాళ్ళు కానీ, అక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేటటువంటి వారు కానీ బోల్డ్ ఎంతమంది మగవారు ఉంటారు. ఎవరి మెదడులో ఏం ఆలోచన ఉంటుంది ఎవరికి తెలుస్తుంది? దయచేసి ఇది అర్థం చేసుకుని వెంటనే ప్రభుత్వం కూడా చర్య తీసుకుని ఇటువంటివి అంటే మన హిందూ సంస్కృతికి, మరి ముఖ్యంగా మహిళల హక్కులకి, మహిళల మాన ప్రాణాలకి ఇబ్బంది కలిగించేటటువంటి వాటిని ఆపివేయాలి అని చెప్పని, ఇటువంటి చర్యలకి ప్రోత్సహించే వారిపైన కూడా వారు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. బస్సు కలిసాను, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినాడు. అంతకన్నా మీచకు ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేనా? అదే తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియాలి తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చా అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి చిన్న, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా? చెప్తేనే థర్డ్ జెండర్ గా తగ్గు నా కొడుకు, సాక్షార్ కొడుకు కాదని. కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది.
ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. అంటే భారతీయ స్త్రీ 31వ తారీఖు రాత్రిపూట ఎంజాయ్ చేయడానికి వస్తుందా? ఏమి మాట్లాడుకుంటున్నాం మనం? ఏ స్త్రీని గౌరవించాలని చెప్పని ఈ భూమిని 10 సార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాము. భూమాతని నిరంతరం స్త్రీగా మనం పూజ చేస్తూ ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాం, ఎలా ఇన్వైట్ చేస్తున్నాం? ఒక పద్ధతి లేదా దానికి? స్త్రీలను చాలా మోసగించడానికి ఇప్పటికే చాలా రకాలైనటువంటి దాడులు మన మీద జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. లవ్ జిహాద్ అనే పేరుతో, అలాగే మన స్త్రీలను తొందరగా ఇతర మతాల్లోకి మార్చడం, కోకొల్లలు కొన్ని వేల సంఘటనలు నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళా 31st నైట్ మీరందరూ రండి, మీకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే మనం ఎటుపోతున్నాము?